ఆటో డ్రైవర్లు విధిగా నిబంధనలు పాటించాలని ఈ బయ్యారం సీఐ శివప్రసాద్ సూచించారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పినపాక మండలం వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి లోబడి ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిషేధిత వస్తువులు రవాణా చేయటం తీవ్రమైన నేరమని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఎస్ఐ వెంకటప్పయ్య మాట్లాడుతూ డ్రైవర్లు ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో యూనిఫామ్ ధరించాలని, ఆటో టాప్లపై నంబర్లు కలిగి ఉండాలని అన్నారు. మహిళా ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, సంఘ విద్రోహక శక్తులు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద ఎక్కడ ఆపకండి. మీరు ఎవరైనా ఎక్కించుకున్నా కానీ, ఎవరైనా చంపాలనుకున్నా కానీ రోడ్డు మీద అయితే ఆటోలు ఆపి చంపేది. ఎందుకంటే ఈ రూట్లో మొత్తం కూడా ఇసుక లారీలు తిరుగుతాను. అదే నా ఎవడైనా తాగేసి వచ్చి కనుక తగిలించడానికి డస్ట్ కూడా బాగా లేస్తూ ఉంటుంది, చూస్తారు కదా. అందుకని చెప్పేసి మీరు రోడ్డుకి కొంచెం దూరంగా పెట్టుకోండి. మీకు మొన్న కూడా ఆటో దగ్గరికి వచ్చి పెట్టుకున్నాను. ఒక రోడ్డు ఎడ్జ్ నుంచి ఒక 4 మీటర్లు లోపలికి పెట్టుకోండి. మేము షాప్లో కూడా చెప్తాం వాళ్ళకు కూడా. అది మీరు సీరియల్ వచ్చినప్పుడే రోడ్డు మీదకి రావాలి. అదర్వైజ్ ఇంకా అన్ని వరకు అక్కడ పెట్టుకోవాలి. 2 ఆటోల వరకే రోడ్డు మీద రావాలి. 300 మంది 30 మంది కనబడతారు. చెప్పినట్టు రోడ్డు భద్రతా వారోత్సవాలు స్టార్ట్ అయింది. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14 వరకు ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు క్షేమంగా ఉండండి. మీ ఆటో ప్రయాణం కూడా క్షేమంగా మీ ఇంటికి చేరండి. మీరు తీసుకుపోయే ప్రయాణికులను ముఖ్యంగా క్షేమంగా వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నట్టు చేయాలి. మీరు చేయాల్సిన పని మీరంతా మీకు సెంటర్లో ఆల్రెడీ మీకు చెప్పినా కూడా సెంటర్లో అట్లే పెడుతున్నారు. ఇంతవరకు ఎవరికి ఫైన్లు వేయలేదు. ఫైన్లు వేసి స్టార్ట్ చేస్తున్నారు. అనవసరంగా అది మీ పుట్టమే కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు తక్కువ లేవు ఫైన్లు అన్నీ కూడా 1000 రూపాయల కంటే ఎక్కువనే ఉన్నాయి ఫైన్లు కూడా. అన్నీ కూడా రోడ్డు మీద నిర్లక్ష్యంగా పెట్టినా కూడా 1030 రూపాయల ఫైన్ అది. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంతవరకు ఒక ఆటో డ్రైవర్లో కానీ ఎవరిని కూడా మేము కాబట్టి అటువంటి తెచ్చుకోవద్దు. కంపల్సరీ మీకున్న ఎస్ఐ చెప్పిందో 2 ఆటోలు మాత్రం ఉండాలి. మిగిలిన ఆటోలను కూడా పక్కా పెట్టుకోండి. ఆ 2 ఆటోలు కూడా లోపడకుండా చీరలు కాచడానికి చెప్పి 2-3 సార్లు చెప్పాను. నేను ఇంకోసారి చెప్పాను కదా, నేను చెప్పాను అదే అంటున్నా. 2011లో మణుగూరులో చేసినట్టు చెప్తే మీరు ఎవరి ఆటోలు ఇష్టపడి మారిపోయింది. మణుగూరు అలా అడుగుని చెప్తారు. నేను 2011లో 2 నెలలు మణుగూరులో ఉన్నా.